బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అటు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అటు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అటు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో కవితనైతే హాజరుపరిచినట్టు తెలుస్తుంది. మరి దీనిపై సిబిఐ అయితే ఎలాంటి అంశాలను కోర్టులో తలెత్తే అవకాశం ఉందంటారు? అఖిల, ఏదైతే లిక్కర్ స్కామ్ లో దాదాపు గత నెల 15వ తారీఖు అరెస్ట్ చేసినటువంటి కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కోర్టు అనుమతితో కూడా పలు అంశాలపై, అంటే మనీ లాండరింగ్ కేసు సంబంధించినటువంటి సిబిఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై కూడా పలు అంశాలపై కూడా విచారించడం జరిగింది. కోర్టు అనుమతి కవితను విచారించాలన్న నేపథ్యంలో కోర్టు 3 రోజుల పాటు కవితను సిబిఐ విచారణకు కూడా కస్టడీకి అనుమతించడం జరిగింది. ఆ 3వ రోజులో అయిపోయిన అనంతరం ఈ రోజు కూడా కవితను కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన అనంతరం అంటే విచారణ ఇంకా జరగలేదు, ఇంకా కొన్ని అంశాలపై విచారించేందుకు కూడా మరికొన్ని రోజులు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది సిబిఐ. దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే కోర్టు గనక సిబిఐ అధికారులు వాదనలు వినిపించినట్టు సమర్థిస్తే మరికొన్ని రోజుల పాటు కూడా కవితను కస్టడీ కూడా ఇచ్చి కూడా విచారిస్తారు. అదేవిధంగా ఒకవేళ కస్టడీ కూడా కోర్టు అనుమతి ఇవ్వకుండా మాత్రం కవితను తిహార్ జైలుకు తరలించడం జరుగుతోంది. ఇప్పటికే ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలోనే కవితను కూడా రౌస్ అవెన్యూ కోర్టులో కూడా సిబిఐ అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది. కుమార్, మరో పక్కన రేపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్? ఇప్పటికే బెయిల్ కు సంబంధించినటువంటి అంశం కూడా కొనసాగుతా ఉంది. అంటే దానికి విచారణ కొనసాగుతున్న సమయంలోనే అంటే అక్కడ ఉన్నటువంటి కోర్టులో కూడా కవిత తరపు లాయర్ అభిషేక్ రావు కూడా
దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడింది. రేపు విచారణలోకి రానుంది. బెయిల్ ఇస్తుందా అనేది ఉత్కంఠగా ఉంది. బెయిల్ ఇస్తే అంటే ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేస్తుందని ఇప్పటికే ఈడీ అధికారులు, సిబిఐ కూడా వాదనలు గట్టిగానే వినిపిస్తా ఉంది. దాదాపు అంటే కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు బెయిల్ ఇవ్వాల్సిందే అని కూడా ఆ కవిత తరపు లాయర్లు కూడా కోర్టు ముందు ఉంచనున్నారు. దీనికి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.